ఒక ఛానల్‌లో డిబేట్ జరిగితే చంద్రహాస్ అందులో పాల్గొన్నారనమాట. సో, అందులో పాల్గొన్నప్పుడు తను కొన్ని మాటలన్నారు. అవి ఏంటి అంటే అక్కడ కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి గారు కూడా ఉన్నారు. నాకొక పాయింట్ అనిపించింది. సంధ్యారెడ్డి గారు చాలా కూల్‌గా ఆ అబ్బాయికి చెప్పడానికి చూసింది. చంద్రహాస్‌కి చూసింది. వాళ్ళ డాడీ కూడా ప్రభాకర్ గారు ఉన్నారు కదా! తను కూడా ఫోన్ లైన్‌లో కాంటాక్ట్‌లోకొచ్చి సో, అప్పుడు చెప్పారనమాట. నా కొడుకు తప్పు చేశాడు. ఆ ఒక్క పదం అన్నారు. సో, అది ఇంకా నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాను. వాడికి తెలీదు ఆ పదం మీనింగ్ ఏంటో. సో, నెక్స్ట్ టైం నుంచి నేను అనకుండా చూసుకుంటాను. తనకి చిన్నగా చెప్తే వింటారు అని కొంచెం కూల్‌గా అందరూ సెటిల్ చేశారు. సంధ్యారెడ్డి గారు కూడా వాళ్ళ డాడీని అంటే ప్రభాకర్ రావు గారిని అప్రిషియేట్ చేసి అంటే కొడుకుని బాగా సపోర్ట్ చేస్తున్నారు. తన మీద బ్యాడ్ నేమ్ వస్తుందని మీరు సారీ చెప్పారు. దానికి మేమందరం అంగీకరించాం. మీరు సారీ చెప్పడం చాలా బాగా అనిపించింది. దాంతో మీ మీద రెస్పెక్ట్ పెరిగింది అని మాటలు మాట్లాడారు. సో, ఇది అయిపోయిన తర్వాత ఒక కాలర్ వచ్చి తను ఇంకా బూతులు మాట్లాడటం అందులో ఏముంది తప్పేముంది అని చంద్రహాస్కి సపోర్ట్ చేస్తే చంద్రహాస్ ఇప్పుడు దాకా వాళ్ళ డాడీ వచ్చారు మాట్లాడారు సెటిల్ అయింది ఓకే. మళ్ళీ తర్వాత ఒక కాలర్ వచ్చి మాట్లాడగానే తను ఏంటి అంటే నేను చెప్పాను కదా నేను తప్పు కాదని నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని అన్నారనమాట. లాస్ట్లో ఆ డిబేట్ ఎండింగ్లో కూడా ఏమన్నారంటే నా మీద నన్ను ఒకళ్ళు మాట్లాడినారు నా మీద నేను ఏదో వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నాను లేకపోతే వాళ్ళని ఏదో టార్చర్ చేస్తున్నాను చెప్తున్నారు. సో, దానికి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. అంతే తప్ప వీటి గురించి సారీ చెప్పడానికి కాదు అన్నట్టు అన్నారు. అంతా కూల్ అయిపోయింది ఓకే. ఆ అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉందంటే నేను తప్పు అంటే నేను ఆ మాట అనటం తప్పు కాదు. ఇంతకుముందు చాలామంది ఆ పదాన్ని వాడారు అనే వేలో ఉన్నారు కానీ మనం ఒక కెరియర్ ఎదిగేటప్పుడు ఇలాంటి మాటలు స్టేజ్ మీద మాట్లాడకూడదు. అవి ఆ బూతులు మాట్లాడటానికి అనేది ఒక సిచ్యువేషన్ ఏదైనా గొడవ అయ్యేటప్పుడు ఏదైనా పర్సనల్గా ఎవరిని మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదో అన్నప్పుడు లేకపోతే మన ఇంట్లోనో ఏదో ఒక సిచ్యువేషన్లో మనం మాట్లాడతాం. అంతేగాని అంత పెద్ద స్టేజ్ మీద అంత పెద్దలు ఉన్నప్పుడు అలా మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది. సో, దాన్ని ఇంకా తను సారీ చెప్పారు. కాకపోతే ప్రాపర్గా నేను చేసింది తప్పు అని సారీ చెప్తే బాగుండేది. తన మూవీకి కూడా చాలా ప్లస్ అయ్యేది. తను ఇంకా ఏంటి అంటే అది అనటం తప్పు కాదు అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనే మెంటాలిటీలో ఉన్నారు. సో, అది మనం చెప్తే ఏం అర్థం కాదు. వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు గారు వాళ్ళు చెప్తేనే ఆ విషయంలో తనకి చంద్రహాస్కి క్లారిటీ వస్తుందన్నమాట. ఇంక నుంచి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే బెస్ట్. మనం కెరియర్లో ఏంటి అంటే ఎంత ఎదగాలంటే అంత నెమ్మదిగా అంత మంచిగా ఆ స్టేజ్ మీద కానీ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాట్లాడితేనే ఆ గౌరవం మనకు ఉంటుంది. ఎందుకంటే ఒక మెట్టు ఎదిగేటప్పుడు మనం ఎంత మంచిగా ఉంటే ప్రజలు మన అంత బాగా రిసీవ్ చేసుకుంటారు.